ఈరోజు సింపుల్గా అండ్ టేస్టీగా కరకరలాడుతూ కాకరకాయ ఫ్రై అనేది మనం చేద్దాం. కొందరు కాకరకాయని చూస్తేనే ముఖం తిప్పుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా కాకరకాయతోనే తినేస్తారు అన్నాన్ని. అది ఎలానో చూద్దాం. దానికోసం నేను 1/4 కిలో కాకరకాయలు తీసుకున్నాను. ఫస్ట్ దాని మీద ఇలా తొక్కునంతా మనం తీసేయాలి. తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంత సన్నగా ఉంటేనే ముక్కలు క్రిస్పీగా ఉంటాయి. అంటే మనకు చేదు కూడా ఎక్కువగా తెలియదు. సన్నగా ఉంటే తీసుకొని నేను పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఆ కాకరకాయ ముక్కల్ని బౌల్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి. అంటే మనం సాల్ట్ వేస్తే కాకరకాయలో ఉన్న చేదు నీరంతా బయటకు వస్తుంది. అందుకే నేను కొంచెం సాల్ట్ వేసి దాన్ని కలిపి పక్కన పెట్టాను. అంటే ఇలా కలిపేసి పక్కన పెట్టుకుంటే దాంట్లో చేదు నీరు చూడండి ఎంత నీళ్ళు వచ్చి ఉంటుందో. అంటే ఈ చేదు నీరు మొత్తం బయటకు వచ్చినప్పుడు మనం దాన్ని అంటే పిండేసి ఆ నీటిని మనం నూనెలో వేసుకుంటే చేదు అనేది ఉంది చూడండి ఎంత నీళ్ళు అనేది బయటకు వస్తుంది. అదంతా చేదు నీళ్ళు. అది పిండేసి మనం ఫ్రై చేస్తే చేదు అనేది ఉండదు. తర్వాత నేను కళాయి పెట్టుకుని ఆయిల్ వేసేసాను. ఆయిల్ హీట్ అయ్యాక కాకరకాయలు వేసేసాను. వేసేసి మొత్తం అలానే వేసేస్తే పిండేసేసేస్తే చేదు అనేది మనకు తెలియదు. వేసేసి కొంచెం సేపు దాని మీద ప్లేట్ పెట్టి మూత పెట్టేసాను. అంటే కొంచెం మగ్గితే మనకు మెత్తపడతాయి. అందుకని ప్లేట్ పెట్టాను. అలా తిప్పుతూ ఉన్నామంటే అవి అటు ఇటు ఫ్రై అయ్యి బాగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. కొందరైతే అసలు కాకరకాయ తినరు. నేను చిన్నప్పుడు కూడా కాకరకాయ అంత ఇష్టంగా తినేదాన్ని కాదు. మా అమ్మ తినడం లేదు కదా అని ఇలా చేసి పెట్టేది. చాలా టేస్ట్గా ఉండేది. అసలు పప్పు చారులోకైనా, రసమన్నంలోకైనా, పచ్చడిలోకైనా, అసలు పప్పు చారులోకి అయితే కాకరకాయ అదిరిపోద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా ఎంత 5 మినిట్స్లోనే ఇలా వచ్చేసాయి, కలర్ చేంజ్ అయిపోయాయి కరకరలాడుతూ. ఇంకొంచెం ఫ్రై చేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి. అందుకే నేను బాగా ఫ్రై చేస్తున్నాను. ఆల్రెడీ మేము దాంట్లో కాకరకాయలో సాల్ట్ వేసి కలిపి పెట్టాం కాబట్టి వేయాల్సిన పని లేదు. నేను కొంచెం పప్పుల పొడిలో కూడా సాల్ట్ వేసి పెట్టుకున్నాను. అందుకే నేను సాల్ట్ వేయలేదు. కొంచెం పసుపు వేసేసి కలిపేసి తర్వాత పప్పుల పొడి వేసి కలిపేస్తున్నాను. చూడండి ఈ విధంగా అయితే చేసామంటే మనకు కాకరకాయ తాలింపు అనేది కరకరలాడుతూ చాలా క్రిస్పీగా ఉంటుంది. చూడడానికే కాదు అసలు దాంట్లోనే కలుపుకొని తినేయచ్చు. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.